డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము మన రాష్ట్రంలో విశాఖపట్నం నందు 2 రోజుల క్రితం విశాఖ ఉక్కు కర్మాగారంలో బాష్పవాయువు లీక్ అయ్యి అక్కడే స్పాట్లోనే 8 మంది చనిపోయారు. ఆ తర్వాత కొంతమందిని చెత్తగాత్రుల్ని హాస్పిటల్కి తరలించి చికిత్స పొందుతూ ఉండి నిన్నటి రోజు అప్పలరాజు అనే అతను చనిపోవడం చాలా బాధాకరం. వాళ్ళు కుటుంబాలకి మా జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లనే ఆ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఆ స్టీల్ ప్లాంట్ని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ పరం చేసేయాలని చెప్పేసి చాలా శతవిధాలు ఆలోచిస్తూ ఉన్నది. అందులో భాగంగా అక్కడుండే కార్మికులు ఉద్యోగస్తులు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమాలు కూడా తలకొకుండా ఈ కేంద్ర ప్రభుత్వము మొండి వైఖరి వల్ల ప్రైవేట్ పరం ఎలా అయినా చేస్తామనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నది. ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తే ప్రైవేటు పరము ఆలోచన విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సపోర్ట్ చేయడం కూడా దాని దుర్మార్గము. గవర్నమెంటే వాటిని నిర్వహిస్తే ప్రభుత్వానికి అట్లా కార్మికులు కూడా ఆదాయ వనరులు ఉంటాయి, ఉద్యోగాలు దొరుకుతాయి. ఇప్పటివరకు ఆ స్టీల్ ప్లాంటు భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆ స్టీల్ ప్లాంట్ను ఈరోజు కార్పొరేట్ శక్తులకు తలొక్కి కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చే నజరానాలు కాసిపడి కమిషన్లు కాసిపడి ఈరోజు తల్లిలాగా వేలాది మంది కార్మికులు కాపాడుతున్న ఒక స్టీల్ ప్లాంట్ని కర్మాగారాన్ని ప్రైవేట్ పరము చేయడము చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఇలా ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చేదాని వల్ల వాళ్ళ నిర్లక్ష్య వైఖరి అవలంబించేదాని వల్ల ఈ విధంగా అక్కడ పనిచేసే కార్మికులకి ఉద్యోగ భద్రత లేకపోతారని, అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుపెట్టాడే పరిస్థితి వస్తాయి, ప్రాణాలు కోల్పోతాయి, ప్రాణాలు కూడా భద్రత లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇంట్లో తల్లి బిడ్డని బాగా చూసుకుంటుంది, అదే సౌత్ తల్లి అయితే బిడ్డను చూసుకోలేదు కదా. అట్లా గవర్నమెంట్ ఆ స్టీల్ ప్లాంట్ని నిర్వహిస్తే వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలో అన్ని విధాలు ఆలోచించుకొని సౌకర్యాలు కల్పిస్తుంది. అదే ప్రైవేట్ వ్యక్తి అక్కడే కార్మికులకి సౌకర్యాలు కల్పించరు, డిమాండ్లు కోరికలు, వాళ్ళు పిఎఫ్ పిఎస్ఏ సౌకర్యం జీతాలు తదితర